మీ ప్రాబ్లమ్స్ కి నువ్వే కారణం. మన ప్రాబ్లమ్స్ కి మనమే కారణం. ఈ విషయం చెప్తే ఎవ్వరం ఒప్పుకోం, పైగా వాదిస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇప్పుడు నేను ఇది చెప్తూ ఉంటే నన్ను తిట్టుకునే వాళ్ళెందరూ, వీడియో స్కిప్ చేసే వాళ్ళెందరూ, స్కిప్ చేయకుండా చూసే ఆ కొందరి కోసమే ఈ వీడియో. అఫ్ కోర్స్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ వ్యూస్, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ రెవెన్యూ, బట్ మోర్ దాన్ దట్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ వెల్ బీయింగ్. నేను నిజమే, నేను అనుకున్నదే మాట్లాడతా, కమ్ వాట్ మే. చూడండి, మా హస్బెండ్తో నాకు ప్రాబ్లం. నా శాలరీ మొత్తం తీసేసుకుంటాడు, సేవింగ్స్ అంతా తన అమౌంట్ నుంచి, లోన్లు అప్పులన్నీ నా అమౌంట్ నుంచి కట్టేలాగా ప్లాన్ చేసేసాడు. అసలు నాకు ఒక 5-10 వేలు కూడా స్పెండ్ చేసుకునే రైట్, ఫ్రీడమ్ లేదు. మా ఇన్లాస్తో నాకు ప్రాబ్లం, మా మదర్ ఇన్లాతో ప్రాబ్లం, ఆడపడుచుతో ప్రాబ్లం, నా వెల్బీయింగ్తో ప్రాబ్లం, నా హెయిర్ లెంత్తో ప్రాబ్లం, నా బొట్టు సైజ్తో ప్రాబ్లం, నా జుట్టు ఎంత ఉండాలో ప్రాబ్లం, నా డ్రెస్సింగ్ సెన్స్ తోటి ప్రాబ్లం, నా చేతి గాజులతోటి ప్రాబ్లం, టిప్ టు టో ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నేను వంట చేసిన ప్రాబ్లం, చేయకపోయినా ప్రాబ్లం, ప్రతిదానికి పేర్లు పెడుతూ ఉంటారు. నా పేరెంటింగ్ స్టైల్తో ప్రాబ్లం, నాకు పిల్లలు పుట్టట్లేదని ప్రాబ్లం, ఒకవేళ ఇద్దరు పుడితే ఇద్దరు సేమ్ జెండర్ వాళ్ళని ప్రాబ్లం, అబ్బాయి అమ్మాయి అయితే అల్లరి ఎక్కువ అని ప్రాబ్లం, ఒకరైతే ఇంకొకరు లేరు వంటకాయ వండుకోమని ప్రాబ్లం. మా మామయ్య గారికి కూడా నాతో ప్రాబ్లమే, అసలు ఇలాంటి ఆడపిల్లని చూడలేదు, పద్ధతి లేని కోడలు అని అంటూ ఉంటారు. మా అమ్మా నాన్నతో కూడా, వాళ్ళకు కూడా నాతో ప్రాబ్లమే. నేను సరిగ్గా లేనంటారు, కష్టపడి పెంచి చదివించావు, కన్నాం నిన్ను, నువ్వు తీసుకెళ్లి నీ అర్నింగ్స్ అంతా కూడా మీ ఇన్లాస్ కి పెడుతున్నావు, నువ్వు చెప్పట్లేదు, నువ్వు నీ రైట్స్ తీసుకోవట్లేదు, నువ్వు వాళ్ళకి తొత్తులాగా పావులాగా అయిపోయావు, మరి మా సంగతి ఏమిటి అని అంటూ ఉంటారు. నా ఫ్రెండ్స్ కి నాతో ప్రాబ్లం, నేను వాళ్ళతో కలవనని, మాట్లాడనని, టైం ఇవ్వనని చాలా షంటేస్తూ ఉంటారు. నా పిల్లలకి నాతో ప్రాబ్లం, అమ్మ నువ్వు మా కోసం ఎప్పుడు హ్యాపీగా ఉంటావు, ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటావు, ఇరిటేషన్తో ఉంటావు, వేరే అమ్మల్లాగా నువ్వు అంత స్లిమ్ గా, ట్రిమ్ గా, యంగ్ గా, హ్యాపెనింగ్ గా ఉండవు. ఈ సోషల్ మీడియా మదర్స్ ఉన్నారే, వీళ్ళలాగా ఎప్పుడు పిల్లలు ఎత్తుకొని డాన్సులు చేస్తూ అట్లా ఆహా ఓహో అంటూ ఉండవు, ఎప్పుడు ఒక ఇరిటేషన్ ఫేస్ చేసుకొని ఉంటావు అని అంటారు. చివరికి హస్బెండ్ తో కూడా ప్రాబ్లం, అసలు చూడు వేరే వాళ్ళ వైఫ్స్ ఎంత ఇంటిమేట్ గా ఉంటారు, నువ్వు చూడు ఎప్పుడు దేవ్య మొహం వేసుకొని ఉంటావు. అండ్ మా ఆఫీస్ లో కూడా ప్రాబ్లం, అసలు నీకు ఇస్తున్న జీతం ఎంత, నువ్వు చేసే పని ఎంత, ఎంత ప్రొడక్టివ్ గా ఉండాలి, అసలు ఎంత ఇదిగా ఉన్నావు నువ్వు, అసలు డెడ్ లైన్స్ మీట్ అవ్వట్లేదు. ఒకవేళ హోమ్ మేకర్ అయితే ఈ ప్రాబ్లమ్స్ డబుల్, ట్రిపుల్, ఇన్ఫినిట్. నైబర్స్ తో, ఫ్రెండ్స్ తో, చివరికి హెల్పర్స్ తో కూడా ప్రాబ్లమే, నేను సరిగ్గా ఉండట్లేదని. యాక్చువల్లీ ఇది మన ప్రాబ్లం. ఎస్, కరెక్ట్ గా వినండి, ఇది మన ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా, జనరలీ చాలా మంది విమెన్ లైఫ్ లో ఇంచుమించుగా ఇట్లాంటివి ఉంటాయి. ఎస్, ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కూడా ఈ వీడియోలో మాట్లాడతా. ఫస్ట్ బేసిక్స్ నుంచి అడ్రస్ చేసుకుంటూ వద్దాం. ఇంతసేపు మనం ఎదుటి వాళ్ళ మీద పడిపోయి తిట్టడం కాదు, ఇక్కడ నుంచి కొంచెం మెచ్యూర్డ్ గా ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేద్దాం, దానికి సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సమ్ డే వీ హ్యావ్ టు బి రియల్ కదా, వై నాట్ స్టార్ట్ ఫ్రమ్ నౌ కదా. సో యాక్చువల్లీ మన హస్బెండ్ కి మనతో ప్రాబ్లం, లేకపోతే మనకి మన హస్బెండ్ తో ప్రాబ్లం, ఫ్రాన్సెస్ దగ్గర ప్రాబ్లం. ఎందుకు చెప్పం? ఏంటి భయం, చంపేస్తారా? మరి రోజు చస్తూ బతుకుతుంటే బాగుందా? ఇట్లా చస్తూ బతుకుతుంటే వాళ్ళు మన ఇన్కమ్ తీసేసుకుంటున్నాను అనుకుంటు, నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళకై వాళ్ళు తీసుకోరు కదా. పెళ్ళప్పుడు లేదు, తర్వాత అంటే ఎక్కడో మనం లొంగిపోయాం, వాళ్ళకి సరెండర్ అయిపోయాం, దిస్ ఇస్ ఇట్ అని అనుకున్నాం. పోనీ సరెండర్ అయి హ్యాపీగా ఉన్నామా? లేదు, అయిష్టంగా సరెండర్ అయ్యాం, ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. ఓకే, అతను రెస్పాన్సిబుల్ గా ఉంటే ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తుంటే వెల్ అండ్ ఫైన్. యూ వాంట్ స్పెండ్ సంథింగ్, అతనికి అనవసరం అనిపించిన ఖర్చు నీకు చాలా అవసరం. ఒక మ్యాన్ స్ట్రక్చరు, లైఫ్ స్టైల్, స్పెండింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా డిఫరెంట్. ఒక ఉమెన్ కి ఇది డిఫరెంట్. అది నువ్వు చెప్పు, వాడికి అర్థం కాకపోతే, వాళ్ళ పెంపకాలు సరిగ్గా లేవురా భయ్, వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు చెప్పు. నీకు అర్థమైనా కాకపోయినా నాకు 5-10 వేలు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఇవి అవసరం. ఒక అమ్మాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, అబ్బాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు నన్ను జడ్జి చేయకు. ఎందుకు ఇలా సటిల్ గా, ఎందుకు ఇలా కాన్ఫిడెంట్ గా, ఎందుకు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పం మనం. అదే మన మెయిన్ ప్రాబ్లం. ఫైనాన్సెస్ ను మేనేజ్ చేస్తున్నావు, వెరీ నైస్,
ఎక్స్పెన్సెస్ నువ్వు కూడా బేర్ చేయి. నా అకౌంట్ నుంచే చేస్తుంటే ఏందో నేను ఖర్చు పెట్టడం కోసమే సంపాదిస్తున్నట్టుగా ఉంది. అలా వద్దు. నువ్వు కొంచెం నేను కొంచెం బేర్ చేయి. అసలు మాట్లాడి చూసామా? మాట్లాడితేనే గొడవలైపోయి విడిపోయే సంసారాల్లో కలిసి మాత్రం ఉండడం ఎందుకు? అంటే ఇప్పుడు నేను ఏకగ్రీవంగా అందరినీ విడిపోమని చెప్పట్లేదు. మాట్లాడితేనే విడిపోయే సంబంధాలు అనంటే అవి ఎప్పుడో చచ్చిపోయి ఎండింటాయి. మరి ఇక ఏముందని మీరు బతుకుతున్నారు? ఒక్కసారి మాట్లాడండి. ఆల్రెడీ చచ్చిపోయిన సంబంధం అంటున్నారు కదా, మాట్లాడి చూడండి. మహా అయితే ఏంటి, ఫిజికల్ గా వెళ్ళిపోతారు అంతేనా? మాట్లాడి చూడకుండా ఎట్లా? ఎవ్వరూ వెళ్ళిపోరు, బెదిరిస్తారు అంతే. అదో పెద్ద ప్రాసెస్, అందరికీ తెలుసు. ఎవ్వరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోరు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా బెదిరిస్తారు అంతే. మగవాళ్ళకి ఆ ఈగో ఎక్కువ ఉంటది కాబట్టి అమ్మాయిలకు కూడా ఉంటది, మగవాళ్ళకి కూడా ఉంటది. మన సొసైటీ ఏజెస్ నుంచి అలాగే తగలడింది కాబట్టి మగవాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటది కాబట్టి వెళ్ళిపోతాను బెదిరిస్తారు. కరెక్ట్ గా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడి చూడండి. సరెండర్ అవ్వకపోతే అంటున్నాను, అడగండి. ప్రయత్నించారా ఒకటేసారైనా? చాలా మంది ప్రయత్నించి ఉండరు. పెళ్ళప్పుడు ఇష్యూస్, అత్తయ్య మామయ్య ఇలా అన్నారు, మా తోడుకోడలు ఇట్లా, ఆడపడుచు ఇట్లా, నన్ను అలా హెరాస్ చేశారు, ఇలా హెరాస్ చేశారు. అరే నువ్వు ఫ్రెండ్స్ కి చెప్తున్నావు ఎందుకు? వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్ సింపతి? ఎందుకు నీ మీద కర్ణొంకరా, కాలొంకరా, హ్యాండిక్యాప్డవా, ఏంది, ఏమని ఫీల్ అవుతున్నావు నువ్వు? వాళ్ళు ఇంకా బెటర్, చూసి నేర్చుకో. వాళ్ళ లైఫ్ లో బతకడానికి వాళ్ళకు ఒక మార్గం ఉంది. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? వై ఆర్ యూ కిల్లింగ్ యువర్ సెల్ఫ్? చెప్పు వాళ్ళకి నీ బిహేవియర్ బాలేదని. కొన్ని ఉంటాయి, నువ్వు అడ్జస్ట్ అవ్వగలవు, అవ్వలేవు. వాళ్ళకి పద్ధతి అని అనిపించింది, నీకు ఇప్పుడు అనవసరం అని అనిపించవచ్చు. లేకపోతే ఇలా తయారవ్వు, ఇలా ఉండు అని వాళ్ళు అంటే నువ్వు అంత కాకపోయినా కొంత చేయగలమేమో. నువ్వు చేయగలిగిన చెప్పు, చేయలేంది నో నేను చేయలేను, నేను చేయలేనని చెప్పు. ఇప్పుడు నేనే ఉన్నాయి, జుట్టు విరబోసుకున్నా, లేకపోతే బొట్టు సైజ్ చిన్నదిగా ఉంది. కొన్ని వీడియోస్ లో ఒకలాగుంటా, కొన్ని వీడియోస్ లో ఇంకోలా ఉండాలని అనిపించచ్చు. అయితే ఏంటి, ఎన్ని రోజులను భయపడాలి? కింద కామెంట్స్ ఎవరేం చేస్తారు? నువ్వు అప్పుడు అట్లా ఉన్నావు కదా, నువ్వు ఇట్లా బాలేవు, నీకు నచ్చలేదేమో. నా బతుకులో నాకు నచ్చడం ఇంపార్టెంట్, నీకు కాదు. నువ్వు ఒక 10 minutes చూస్తావు, పక్కకి వెళ్ళిపోతావు. దట్ డజంట్ డిసైడ్ మై లైఫ్. అలా అనుకోవాలి, నమ్మాలి, ఫస్ట్ ఫాలో అవ్వాలి. చెప్పండి ఇన్లాస్ కానీ ఎవరికైనా కానీ, ఇది నా లిమిట్, ఇది దాటి నా వల్ల కాదండి, సారీ. అది పనైనా, ఉండే విధి విధానమైనా, ఏదైనా సరే మనకి 25, 26, 30 దాటినప్పుడు ఒక చిన్న మెచ్యూరిటీ తెచ్చుకోవాలి మనం. రాలేదు అనడానికి లేదు. నేను తిరిగే సర్కిల్ ఎలాంటిది, నేను ఉండే పరిస్థితి ఏంటి, ఎంతవరకు నా డ్రెస్సింగ్ స్టైల్, నా లుక్స్ నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏది నా లిమిట్, నా పరిస్థితులు ఎంత, పక్కన వాడిని మరీ నొప్పించకుండా నేను ఎంతవరకు ముందుకెళ్ళొచ్చు, నీకు నువ్వు అనాలిసిస్ చేసుకోలేవా? చస్తూ బతుకుతూ ఎందుకు బతకడం? పిల్లలకి కూడా, చిన్న చిన్న పిల్లలకి 3-4 years పిల్లలకి స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు, నేర్పించండి సొంతంగా తినడం, సొంతంగా పని చేసుకోవడం, హోంవర్క్ అట్లీస్ట్ చేయడం, అటెంప్ట్ చేయడం. ఎందుకు స్పూన్ ఫీడ్ చేయాలి? మనకి ఎవరు స్పూన్ ఫీడ్ చేస్తున్నారు? వాళ్ళకి స్పూన్ ఫీడ్ చేస్తే నువ్వు లేకుండా వాళ్ళు ఉండలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా నిన్నే తిట్టుకుంటారు, మా అమ్మ నాకు ఏం నేర్పించలేదని. కొన్నిసార్లు వదిలేసి చూడు, ఏమవ్వరా, ఏం చూసుకోరా, వాడికి వాడే, లేకపోతే తనకు తనే, పిల్లాడో, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఎక్కడో బయట వదిలేయమనట్లేదే, ఇంట్లో నీ వాళ్ళ మధ్యలోనే చేయమ్మని, సొంతంగా నీ పనులు చేసుకో. అప్పుడు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ అడ్డు చెప్తున్నారా? చేతనైతే మీరు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, లేదా నన్ను చేయనివ్వండి ప్లీజ్. ఈ టోన్లో చెప్పు, ఎందుకు అరుస్తావు? పెద్దగా అరిచేవాడికి కూడా ఇట్లా ఒకసారి ఫర్మ్ గా చెప్తే వాళ్ళు ఆగిపోతారట. మహా సైకియాట్రిస్ట్లే చెప్తున్నారు. మనం ఇంప్లిమెంట్ ఎందుకు చేయట్లేదు? అదే సూప్ లో పడి రోజు ఈదలేక మునగలేక ఎందుకు అలాంటి బతకాలి? ఆఫీస్ లో కూడా అంతే. ఎందుకు భయం? నీ 100%, 100% ఎంతో కొంత పర్సెంట్ ఇస్తున్నావు, అయినా వాళ్ళు నేను పోక్ చేస్తున్నానంటే సర్చ్ అవుట్ ఫర్ ది ఆపర్చునిటీస్. అంతేనా నీ వాల్యూ? ఒక దగ్గరే పుట్టి అక్కడే చచ్చిపోవాలా? ఎదగలేవా? ముందుకెళ్ళలేవా? ఆలోచించు. వాట్ ఈస్ యువర్ చాయిస్? వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? ఆలోచించు, పెట్టుకో. ఎన్నేళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, నా హస్బెండ్ తో నాకు ప్రాబ్లం ఉంది, నా ఇన్లాస్ తో నాకు ప్రాబ్లం ఉంది, మా అమ్మ నాన్నలతో ప్రాబ్లం ఉంది, మా అమ్మ నన్ను అర్థం చేసుకోదు. ఎక్స్ప్లెయిన్ చేయటం మానే. పెళ్లి చేసి ఒక దగ్గరికి పంపించిన తర్వాత కొంచెం డిటాచ్మెంట్ ఉండాలి. మరి ఇంకా నీ లైఫ్ ని అందరు రూల్ చేస్తూ ఉంటే, వాళ్ళకి తగ్గట్టు నువ్వు ప్రతిరోజు బతుకుతుంటే, నీ లైఫ్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ ఈ మాటలు, నీ ఈ ప్రవర్తన, నీ ఈ థాట్ ప్రాసెస్ అందరికీ నచ్చకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ పార్ట్నర్ కి కూడా. మరి నీ హస్బెండ్ లోనో నీ వైఫ్ లోనో నీకు నచ్చని గుణాలు ఎన్నో ఉంటాయిగా, నువ్వు యాక్సెప్ట్ చేయట్లే.
కాంప్రమైజ్ అవ్వకు. చేతనైతే యాక్సెప్ట్ చేయి. రెండింటికి చాలా తేడా ఉంది. కాంప్రమైజ్ అవుతున్నారు ఇప్పుడు, అందుకే హార్ట్ యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడెప్పుడో విషయాలు తోకుంటూనే ఉంటారు. అది ఎంత నెగిటివ్ తెలుసా? ఏంటి ఒక బతుకు? నో గ్రోత్, నథింగ్. గ్రోత్ అంటే ఏంటి? సంపాదించే డబ్బులు, ఎదిగే కెరియర్, ఇది కాదు. ప్రశాంతత, నీతో నువ్వు ఏదైనా చేసుకోగలగడం, నీతో నువ్వు హ్యాపీగా ఉండడం, ఎవరు ఉన్నా లేకపోయినా నిన్ను నువ్వు బాగా చూసుకోగలగడం, ఇది గ్రోత్ అంటే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పక్కన వాడు నీ లైఫ్ ని రూల్ చేస్తుంటే నువ్వు పడి 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 అనుభవించడం కాదు. ఫిజికల్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, ఫస్ట్ టైం వాడు చెయ్యెత్తబోతుంటేనే, ఫస్ట్ టైం ఆ ఆడామె చెయ్యెత్తబోతుంటేనే, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చెప్తున్నాను నేను. అన్ఫార్చునేట్లీ ఇది ఏ ఒక్క జెండర్కు పరిమితం కావట్లేదు ఇప్పుడు. కాబట్టి నో అని ఎందుకు చెప్పవు? ఎందుకు భరిస్తావు? అది వర్బల్ అబ్యూజ్ అయినా, ఫిజికల్ అబ్యూజ్ అయినా, ఎమోషనల్ అబ్యూజ్ అయినా, పిల్లలపై అబ్యూజ్ అయినా, ఏదైనా సరే వాడికి మాత్రమే 2 చేతులు ఉన్నాయా? దానికి మాత్రమే 2 చేతులు ఉన్నాయా? నీకు లేవా? ఇవ్వలే భగవంతుడు? ఏం చేస్తారు? నీది మాత్రమే ప్రాణమా, వాళ్ళది కాదా? ఎందుకు తెగింపు ఉండదు నీకు? ఎందుకు బతకలేవు అట్లా? ఎన్ని రోజులు చస్తూ బతుకుతావు చెప్పు? నీది పక్క ప్రాణం కదా, చెప్పలేవా? నాకవ్వదు, నేను గొడ్డుని కాదు. ఆ గొడ్లని కూడా కొట్టాలంటే ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జంతువుల మీద ఎంతో ప్రేమ చూపిస్తారు, ఇంట్లో పెట్ డాగ్స్ మీద ప్రేమ చూపిస్తారు. ఆ పాటి విలువ కూడా నేను చెయ్యనా అని నీ కోసం నువ్వెందుకు మాట్లాడుకో? నీ పేరెంట్సో, సిబ్లింగ్సో, ఫ్రెండ్సో ఎవరో ఎందుకు రావాలి? నిన్ను నువ్వు చూసుకోలేవా? మాట్లాడుకోలేవా? సంబంధాలు విడిపోతాయేమో, అంతోసి బొడిముండా సంబంధం ఉంటే ఎంత, పోతే ఎంత? బయటికి రాలేవా? నీ కాళ్ళ మీద నువ్వు బతకలేవా? నిన్ను మనిషిగా గౌరవించని బంధం ఉంటే ఎంత, ఊడితే ఎంత? చాలా మంది తెలియక కొంచెం కంట్రోల్ చేయాలని చూస్తారు. నువ్వు చెప్పే రీతిలో ఫర్మ్ గా చెప్తే వాళ్ళు మారుతారు. మారడం అంటే నేను కంట్రోల్ చేయడం, అట్లీస్ట్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు ఆ బిహేవియర్. ఏమో ఇట్లా కంట్రోల్ చేయొద్దు, ఇది నాట్ యాక్సెప్టబుల్. వై కాంట్ యూ డూ ఇట్? ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్. ఎన్ని పేజీల ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు? అలసట రావట్లే నీకు? ఏంది బతుకని అనిపించట్లే? మరి అదొక బతుక? రోజు రోజు నిన్ను నువ్వు చంపుకుంటూ, కాన్ఫిడెన్స్ పోతూ, ఆ మనసు బాధ ముఖం పైన కనిపిస్తూ, అందవిహీనంగా అయిపోతూ, కళాకాంతి లేకుండా అయిపోతూ, ఎందుకు ఆ బతుకు? వై కాంట్ యూ జస్ట్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్? పిల్లల బాధ్యత మా హస్బెండ్ చూసుకోనండి, మా వైఫ్ చూసుకోరండి, అంతే. ఈ తప్పదు, ఈ జన్మకంతే. ఎంతుందో ఇంకా జన్మ, నీకు తెలుసా, నాకు తెలుసా? 30లోనే ఉన్నాం మనం, 80 ఏళ్ళు బతికేస్తామేమో పుసుక్కని. అప్పటి వరకు ఇలాగే చేస్తూ బతుకుతావా? చెప్పు. వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తేనే అర్థం చేసుకునే శాతాలు తక్కువ ఉంటాయి. చెప్పు మరి. చెప్పకపోతేనే అర్థం చేసుకునే శాతాలు తక్కువ ఉంటాయి. చెప్పు మరి, చెప్పి చేయించు. ఏ పిల్లల రెస్పాన్సిబిలిటీ, ఇంటి రెస్పాన్సిబిలిటీ ఇద్దరిదని చెప్పు. మదర్ ఇన్ లా వచ్చేసి నా కొడుకు అలా పెరగలేదు అని అంటే ఫైన్, బట్ నాతో ఇలా ఉండదు. ఈ మాట్లాడి చూడు. మాట్లాడకపోతేనే ప్రాబ్లం అయితే మాట్లాడి చూస్తే తెలుస్తుంది. అలా ఉండి చూద్దాం, అలా మన జీవితం మనం బతికి చూద్దాం, అలా స్ట్రెంత్ తెచ్చుకుందాం. ఎందుకు పడాలి? వాళ్ళలాగా మనం అంత గొంతెత్తి అరిచి మాట్లాడలేకపోవచ్చు. నాకు ఇది నచ్చలేదు, మాట్లాడడం ఆపేయండి అని అనడమో, లేదా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, ఇది మనం ఫేస్ చేయలేమా? మనం ఫస్ట్ ధైర్యంగా బతికి చూద్దాం. అప్పుడు పరిస్థితులు చుట్టూతా మారుతాయేమో తెలుసుకుందాం. మన లైఫ్ కి 80 to 90% మనమే ప్రాబ్లం. తీసుకుపోయి పక్కన వాడి చేతిలో పెడతాం, అందరి సంకలల్లో దూరుస్తాం వారెవరో అన్నట్టు. మన లైఫ్ కి మనమే ప్రాబ్లం. మొత్తం మన సెల్ఫ్ రెస్పెక్ట్, సేనిటీ, మన ఎఫెక్షను, మన లవ్ అన్నీ తీసుకుపోయి పక్కన వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు నాకు గౌరవం ఇవ్వలేదో అని ఏడుస్తాం. ఎందుకు ఇస్తారు? మనకి మనమే గౌరవం ఇచ్చుకోకపోతే. పెళ్లికి ముందే తెలిసిపోతూ ఉంటది ఆ పార్ట్నర్ మనకు కరెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ మనకు కరెక్ట్ కాదు, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కానీ మనం పెళ్ళై పిల్లలు పుట్టి, ఆ పిల్లలు పెద్దదయ్యి, 2 పుట్టి 3 పుట్టి అక్కడ దాకా ఆగుతాం. మదర్హుడ్ నీ చాయిస్. నువ్వు నీ పార్ట్నర్ కలిసి తీసుకోవాల్సిన డిసిషన్. ఒకరైనా సరే, ఇద్దరైనా సరే. న్యాచురల్ పద్ధతిలో అవుతే ఫైన్, అవ్వట్లేదు మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి నీ బాడీ సహకరించట్లేదు, ఒక్కొక్కసారి నీ పెద్ద ప్రాణానికే ముప్పు ఉంది. అట్లాంటి టైంలో కూడా నువ్వు రిస్క్ చేసుకుంటావా? నువ్వే లేకపోతే నీ పిల్లలకి వేరే దిక్కెవరు? ఎందుకు చెప్పలేవు? మారుతున్న కాలంలో ఎన్నో మారుతున్నాయి మనుషుల ఆరోగ్యాలు కూడా. స్త్రీ అయిన ప్రతి
వ్యక్తి ఆర్ఎల్స్ ప్రతి సోల్, ప్రతి జీవి చల్లాబలం లేదు. అది కొంతమందికి దక్కుతుంది, ఇంకొంతమందికి దక్కదు, అంతే. అడాప్ట్ చేసుకోలేవా? ఏంటి రక్తం, పిల్లలు ఉండడం ముఖ్యం అని చెప్పలేవా? ఎవరైనా ఎన్నేళ్లు కొట్లాడతారు, ఎన్ని యుగాలు కొట్లాడతారు, వాళ్ళకి మాత్రం అలసట రాదా? అలా అలసట వచ్చేలాగా బలంగా, గుండె నిబ్బరంగా నువ్వు నిలబడలేవా? ఎన్నేళ్లులా? ఎందుకు డిసైడ్ చేయాలి జుట్టు లెంత్ ఎంత ఉందో? అత్తయ్య గాని, మామయ్య గాని, అమ్మ గాని, నాన్న గాని, హస్బెండ్ గాని, వైఫ్ గాని, నీకు నచ్చింది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. అటు కాదు ఇటు కాదు, సమాంతరంగా చెయ్యి. దట్స్ హౌ కంట్రీ ఇస్ రన్నింగ్ బాస్. మొత్తం అటు కాదు, మొత్తం ఇటు కాదు, మధ్యస్థంగా వెళ్తోంది, కంట్రీయే వెళ్తోంది అలాగా. సొసైటీ, పాలిటిక్స్ ఎట్లా రన్ అవుతున్నాయి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. నీ జీవితం నువ్వు రన్ చేసుకోలేవా? ఓకే, మొత్తం ఇది కాదు, మొత్తం ఇది కాదు, సమ్వేర్ ఇన్ ద మిడిల్. కాంట్ యూ జస్ట్ అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్ అకార్డింగ్ టు ఇట్? ఇట్స్ నాట్ కాంప్రమైజింగ్, అడ్జస్టింగ్ అండ్ రన్నింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. నీకు 100% కావాలి, వాళ్ళు 49% ఇస్తున్నారు, 51% నువ్వు ఇచ్చి ముందుకు వెళ్ళలేవా? ఎవ్వరు మహా వాళ్ళైనా మారుతారు. నువ్వు అణగదొక్కబడడానికి రెడీగా ఉన్నంత కాలం వాళ్ళు అణగదొక్కుతూనే ఉంటారు. ఒక్కసారి నువ్వు రివోల్ట్ బ్యాక్ అయ్యి చూడు, మాట్లాడి చూడు, ఉండి సాధించుకో. మెనీ కేసెస్ లో అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ అబ్యూస్, డొమెస్టిక్ వైలెన్స్, ఫిజికల్ అసాల్ట్, ఇట్లాంటి సినారియోస్ లో తప్పితే మాక్సిమం ఉండి సర్వైవ్ చేసుకోవచ్చు. మనం పెద్దగా మాట్లాడద్దని చెప్పొచ్చు, సైకలాజికల్ హెల్ప్ తీసుకోవచ్చు. మరి మన బుర్రలేవి సరిగ్గా లేవాయే, ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి మనకి. ఒంటికి ఏదైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి ఎట్లా పోతే చూపించుకుంటామో, మెదడుతో చేసే పనులకు కూడా మెదడు జబ్బు చేసిందని వెళ్ళాం సైకాలజిస్ట్ల దగ్గరికి, సైకియాట్రిస్ట్ల దగ్గరికి హెల్ప్ కోసం వెళ్దాం, వెళ్ళి చూద్దాం. అట్లా కాదు, కుదరదు అంటే ఎట్లా? Is this the way? No, right? Then stop. నీ ప్రాబ్లంకి నువ్వే సొల్యూషన్ తెచ్చుకో. నీకు నువ్వే ప్రాబ్లం అని గ్రహించు, సొల్యూషన్ తెచ్చుకొని కాన్ఫిడెంట్ గా బతుకు. గో హెడ్.